విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శాప్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. మొత్తం 8 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి మంత్రి రామ్ ప్రసాద్, ఎంపీ కేసినేని చిన్ని, శాప్ చైర్మన్ రవినాయుడు తదితరులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లోని క్రీడాకారులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు చెప్పారు. క్రీడారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. గతంలో రాజకీయ పార్టీలకు వేదికగా శాప్ బోర్డు ఉండేదని, నేడు క్రీడలతో అనుబంధం ఉన్న వారిని డైరెక్టర్లుగా నియమించారని చెప్పారు. ఇవాళ చాలా ఆనందకరమైన దినం. ఎందుకంటే శాప్ మొత్తం కమిటీ ఏర్పడబోతుంది. ఆంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు ఇవాళ శాప్ అనేది ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేడియంలని బాగు చేయాలి. మనం గుర్తుంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆ రోజు హైదరాబాద్కి ఒక నేషనల్ గేమ్స్ కానీ, ఒక ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఇటువంటి ఎన్నో తీసుకురావడం కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రీడలకి చక్కటిగా ఒక 8 మంచి స్టేడియంలు కట్టి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం వల్లే ఇవాళ ఎన్నో అకాడమీలు అక్కడ స్థిరపడ్డాయి. చాలామంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఎన్నో స్థలాలు ఇవ్వడం వల్ల ఆ రోజు పుల్లల గోపీచంద్ గారు కానీ ఇటువంటి ఎంతోమంది ప్రముఖ క్రీడాకారులు వాళ్ళ అకాడమీలు స్థాపించబట్టే క్రీడల్లో మంచి అవకాశాలు వచ్చి క్రీడాకారులు మంచి ప్రతిభ చూపిస్తున్నారు. మరి విభజిత ఆంధ్రప్రదేశ్లో మనం 2014 నుంచి 19 వరకు చాలా ప్రణాళికలు చేశాం, కానీ సమయాభావం వల్ల కంప్లీట్ చేయలేకపోయాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే కోరారు, తప్పకుండా మనం ఇమ్మీడియట్గా నేషనల్ గేమ్సే కాదు ఒలింపిక్ బిడ్లో కూడా కొన్ని గేమ్స్ మనకు రావాలని వారి